అందరికీ నమస్కారం. ఒంగోలులో పొలిటికల్ హీట్ మొదలైంది. రాజకీయంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వారిరువురు కూడా ఒకరి మీద ఒకరు ఘాటైనటువంటి విమర్శలు చేసుకోవటం జరిగింది. ఒక సందర్భంలో కూడా గతి తప్పి ఇద్దరు మాట్లాడుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి విధానం, ఆ మాటలు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం, ఇది రాజకీయంగా కూడా రచ్చరగిల్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కొన్ని ఛానళ్ళు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా, కొన్ని ఛానళ్ళు మరి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు అనుకూలంగా ట్రోల్ చేసినటువంటి సందర్భం. సోషల్ మీడియా కూడా కొంతమంది అటువైపు, కొంతమంది ఇటువైపు ట్రోల్ చేసినటువంటి సందర్భం. మాజీ మంత్రి బాలినేని దామచర్ల జనార్దన్పై కూడా అనేక విమర్శలు చేయటం జరిగింది, అవినీతి అక్రమాలు జరిగాయంటూ. దానికి కౌంటర్గా కూడా దామచర్ల జనార్దన్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద మాట్లాడటం జరిగింది. మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తర్వాత రోజు కూడా మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఇదంతా రాజకీయంగా కనుక చూసినట్లయితే సోషల్ మీడియా అంటే మీడియా సమావేశంలో కూడా వారిరువురు ఒకరిపై ఒకరు మాట్లాడుకునేటువంటి విధానం మరి తొలుత పొలిటికల్ లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్లోకి వచ్చి ఒకరిపై ఒకరు ఘాటైనటువంటి విమర్శలు చేసుకున్న సందర్భాలు సోషల్ మీడియా వేదికగా కూడా, అదేవిధంగా ఛానల్ కూడా ట్రోల్ చేసినటువంటి సందర్భం. ఒక్కరు కూడా వారిద్దరు మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు అని ప్రశ్నించకపోవటం రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. ఎవరికి వారు బాలినేనికి అనుకూలంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానళ్ళు కానీ, ఆయనకు అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా కానీ దామచర్ల జనార్దన్ని ట్రోల్ చేస్తూ రీల్స్ రూపంలో కానీ, వీడియోల రూపంలో కానీ వారంతా కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా దామచర్ల జనార్దన్కు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు, యూట్యూబ్, ఇవి సోషల్ మీడియా ఇవన్నీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని ట్రోల్ చేస్తూ వారంతా కూడా మరి విమర్శలు చేస్తూ ఇవన్నీ వీడియోలు పోస్ట్ చేయటం జరిగింది. వాస్తవంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు అనేకమైనటువంటి ఆరోపణల్లో కూడా కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ, ఆయన టైంలో అవినీతి జరిగిందని ఆయన, ఈయన టైంలో అవినీతి జరిగిందని ఈయన ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు చోద్యం చూస్తున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మరొక 5 నెలల పాటు వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కూడా విమర్శలు చేసుకోరని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి 5 నెలలకు ఒకసారి ఈ విధంగా కూడా ఉలికిపాటుకు వారు గురి చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి వాస్తవంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవినీతి చేస్తే దానిపై ఒంగోలు ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు? ఒక అర్జీ రూపంలో కానీ, ఒక ఫిర్యాదు రూపంలో కానీ మరి ఉన్నతాధికారులకు కానీ, సీఎంకి కానీ నివేదించవచ్చు కదా. అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ టైంలో అవినీతి కనుక పెళ్ళిబీకితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఆయన మీద కంప్లైంట్ చేయొచ్చు కదా. ప్రభుత్వంలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కదా. ఈ విషయాలన్నీ ఎక్కడెక్కడ ఏమి జరిగింది అనేది కూడా మరి ఒక అర్జీ రూపంలో కానీ లేదంటే ఫిర్యాదులు చేయొచ్చు కదా. వీరిరువురు కూడా ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోరు, వీరిరువురు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. నువ్వంతా అంటూ కూడా మీడియా సమావేశంలో మాట్లాడుకుంటారు. కానీ మరి రాజకీయంగా మరి మరోవైపు వైసీపీ, వీరిరువురు మాట్లాడుకుంటుంటే వైసీపీ నోరు మెదకపోవటం రాజకీయంగా చర్చ నడుస్తుంది. మేము ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం, ప్రజల వైపు ఉంటామంటూ ర్యాలీలు ధర్నాలు చేస్తున్నటువంటి వైసీపీ మరి వీరిరువురు మధ్య కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసుకుంటే దానికి సంబంధించి ఎందుకు సైలెంట్గా ఉంటుందనేది రాజకీయంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అటు వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు కానీ అవన్నీ కూడా అర్ధరహితం అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే వారిని దేశపోయి మరి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మన రాష్ట్రంలో. అలాంటిది మరి మీడియా సమావేశంలోనే ఒకళ్ళకొకళ్ళు దిగజారుడు విమర్శలు చేసుకున్నటువంటి వారిపై చర్యలు లేవా? వారికి చట్టాలు చుట్టమా? మిగతా వాళ్ళకే చట్టాలు వర్తిస్తాయా? మరి వారి మీద అధికారులు చర్యలు తీసుకోరా అనేది మరి పోలీసు వ్యవస్థ ఉంది, అధికార వ్యవస్థ ఉంది. మరి వీరంతా మరి దీనికి సంబంధించి కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఆర్థికంగా కూడా చర్చ నడుస్తూ ఉంది.